హైవర్స్ పండుగ రోజు బంగారం రేటు ఎలా ఉంది? ఇంతకు నిన్న ఎలా ఉంది? నిన్న 83,100 ఉంది, కొన్ని చోట్ల 83,120 ఉంది. ఏది 22 క్యారెట్ ఆర్నమెంట్ గోల్డ్. కమింగ్ టు 24 క్యారెట్ గోల్డ్ 90,660 రూపాయలు ఉంది కొన్ని చోట్ల, 90,680 రూపాయలు ఉంది కొన్ని చోట్ల. 24 క్యారెట్ 10 గ్రాములు. వెండి వచ్చేసి 98,000 నుంచి 1,08,000 మధ్య. అంటే ఒక చోట ఒకలా ఉండేది. స్క్రీన్ షాట్ తీసేట్టున్నాను, వెనకాల అటాచ్ చేస్తాను చూడండి ఎక్కడెక్కడ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. అదేంటి మరి నిన్నటి రేట్లు చెప్తున్నారు ఈరోజు కూడా? అంటే పండగ ఎఫెక్టో లేదన్నప్పుడు మార్కెట్లో ఏదైనా ఉందో ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ నిన్నటికి ఈరోజుకి నో చేంజ్. ఎగ్జాక్ట్ నిన్న రేట్లు ఈరోజు కూడా ఉన్నాయి. హ్యాపీగా నేను రెండు తీసుకోలేను అనుకుంటే, ఈరోజు పండగ కాబట్టి అరౌండ్ 3-3:30 అవుతుంది కాబట్టి డబ్బు ఉంది తీసుకుందని అనుకుంటే వెళ్ళండి. తర్వాత కామెంట్స్ కొంతమంది పెడుతున్నప్పుడు కొంచెం బాధ అనిపించింది. నేను ప్రతిరోజు ఒక మాట చెప్తా, బంగారం రేటు పెరిగిద్దయ్యా అన్నది నిజం. ఒకవేళ తగ్గినట్టయితే అది తాత్కాలికం. ఇలా మీరు అనుకున్నప్పుడు ఓ రేటుకు తగ్గిద్ది, ఇదిగో ఇంత రేటుకి వస్తే కొనుక్కోవాలని ఒక టార్గెట్ పెట్టుకోండి. ఇదిగో ఇంత రేటు పెరిగింది అమ్మ బాబా కొనేద్దాం టార్గెట్ పెట్టుకోండి. ఈ తగ్గటం పెరగటం అన్నది మార్కెట్ మీద బేస్ అయి ఉంటుంది. నేను ఉన్న విషయం చెప్తాను. గతంలో బంగారం పెరిగిద్ది అని చెప్పాను. ఆ మూమెంట్లో బంగారం తగ్గింది. అలా తగ్గినప్పుడు కొంతమంది కొనుగోలు చేశారు. నేను బంగారం పెరిగిద్ది అనగానే చెప్పేసి రేట్ ఎక్కువన్నప్పుడు కొంతమంది కొనేశారు. ఆ కొనాలప్పుడు కామెంట్లు పెట్టారు నాకు, మీరేమో బంగారం రేటు పెరిగిద్దని మేము కొన్నాము, ఇప్పుడు తగ్గింది ఏంటండి అని. దయచేసి కొద్ది రోజులు ఆగండి, బంగారం పెరిగిద్ది తప్ప తగ్గదండి అన్న. అగైన్ మన వాళ్ళు నాకు కామెంట్ పెట్టారు, అప్రాక్సిమేట్లీ ₹1,00,000 దాదాపు సేవ్ అయినండి మీ వల్ల అని చెప్పేసి అన్నారు. ఆ రోజు బంగారం రేటు పెరిగిద్ది అన్నారని చెప్పేసి రేట్ ఎక్కువ ఉన్నప్పుడు మేము కొన్నాం, తయారా కొద్ది రోజులకి రేటు పడిపోయింది, అప్పుడు మేము తిట్టుకున్నామండి, బట్ ఈరోజు చూస్తే ఫుల్ సేఫ్ మోడ్లో ఉన్నాం మేమని చెప్పేసి అన్నారు. నేను ఉంటుంది అదే, నిన్న కూడా ఎవరో కామెంట్లు పెట్టారు, మీరు పెరిగిద్ది అని చెప్పేసి మేము కొనేసాం, 2 రోజులు చూస్తారు ఎంత తగ్గిందో అని. మీ మనస్సాక్షి ప్రకారం మీరు నడుచుకోండి. బంగారం కానీ వస్తువు ఏదైనా సరే కొనేటప్పుడు అంతిమంగా స్వధర్మం ప్రకారం నడుచుకోండి. బంగారం అయితే రాను రోజులు కూడా పెరుగుతుంది, బట్ ఎంత పెరిగిద్ది అన్నది 2025 ఈ రెండింగ్ లోపు అయితే 1,00,000 అయితే ఖాయం. ఈ మధ్యలో తగ్గొచ్చు పెరగొచ్చు. సో ఎంత తగ్గితే కొనుక్కోవాలి మీ చాయిస్, పెరుగుతుంది అనుకుంటే ఎంత పెరుగుద్దో అన్నది మీ చాయిస్ అనమాట. స్వధర్మం ప్రకారం మీరు అడుగు వేస్తే దాన్ని మీకు ఇబ్బంది ఉండదు. ఓకేనా? ఇది నేను ఎప్పుడు చెప్పేది.